కొప్పర్తి ఓరుగల్లు పారిశ్రామిక నోడ్లకు పచ్చ జెండా అభివృద్ధి కేంద్ర అంగీకారం 3,000 కోట్లకు మౌలిక సదుపాయాల కల్పన కేంద్ర సంస్థ నిక్-డిక్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి. త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ. రక్షణ మంత్రి, సీడీఎస్ జాతీయ భద్రతా సలహాదారు హాజరు. భారత్-పాక్ మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐరాస సెక్రటరీ జనరల్. ఇరు దేశాలు సంయమనం పాటించాలి చైనా. ఐక్యరాజ్యసమితిలో భారత్-పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ కాల్పులు. వార్షిక రుణ ప్రణాళిక 6.6 లక్షల కోట్లు. వ్యవసాయ రంగ లక్ష్యం 3.06 లక్షల కోట్లు. ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆవిష్కరణ ముఖ్యమంత్రి చంద్రబాబు. మధ్యవర్తులతో నష్టపోతున్న మత్స్యకారులు. వారికి నేరుగా రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి చంద్రబాబు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై పాలపొడి. తొలుత గిరిశిఖర గ్రామాల్లో అమలు. ఆశ్రమ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలకు బదులుగా కిట్. ముఖ్యమంత్రి సంధ్యారాణి వెల్లడి. అష్టదిగ్బంధంలో పాకిస్థాన్ ఔషధ, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను నిలిపివేసే యత్నాల్లో భారత్. ఇతర దేశాల మీదుగా కొనసాగుతున్న ఈ వాణిజ్యాన్ని అడ్డుకునే యోచన. కూటమి అభ్యర్థిగా సత్యనారాయణ నామినేషన్. రాజ్యసభకు ఆయన ఎన్నిక ఏకగ్రీవమే. మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబుతో భేటీ. కేసులేమీ లేవు. 28 కోట్ల స్థిరాస్తి. కెనడాలో లిబరల్ పార్టీకి ఆధిక్యం. ప్రధానిగా కొనసాగనున్న కార్నీ. చిన్నపాటి చేదుత పులిహార. సొంత స్థానంలో ఓడిపోయిన ప్రతిపక్ష నేత పియరీ. ఖలిస్తానీ మద్దతుదారు జగ్మీత్ సింగ్కు పరాభవం. ప్రధానమంత్రి మార్క్ కార్నీ. ఆర్డీటీ సేవకు రెన్యువల్ గండం. ఎఫ్సీఆర్ఏ నవీకరణ నిలిపివేతతో ఇబ్బందులు. రాయలసీమ, తెలంగాణలో ఆగిపోతున్న కార్యక్రమాలు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితేనే పరిష్కారం. అనంతపురం ఆర్డీటీ సంస్థ ప్రధాన కార్యాలయం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. అశ్లీల దృశ్యాల వరద. 2019 భారతీయ ఓటీటీ మార్కెట్ విలువ సుమారు 4,000 కోట్ల రూపాయలు. 2023 దాని పరిమాణం 17,496 కోట్లు చేరిందని, 2028 నాటికి అది 35,000 కోట్లకు పైబడుతుందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ మొన్న మధ్య నివేదించింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు మన దేశంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్య 88.6 కోట్లు. వారిలో 73.2 కోట్ల మంది ఓటీటీ యాప్లను వీక్షించారు. లోకల్ సర్కిల్ సంస్థ దేశవ్యాప్తంగా 366 మంది జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 9 నుంచి 17 ఏళ్ల బాల బాలికల్లో చాలా మంది రోజుకు 3 నుంచి 6 గంటల పాటు సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నట్టు తేలింది. గ్రామీణ భారతంలో కూడా 14 నుంచి 15 ఏళ్ల పిల్లల్లో 76% మంది సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్లను వాడుతున్న 2024 అసెంబ్లీ నివేదిక వెల్లడించింది. సమస్యల జడిలో గ్రామీణ ఉపాధి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదైన కార్మికులు 2022-25 మధ్యకాలంలో 2 కోట్ల మందికి పైగా పేర్లు తొలగిపోయాయి. ఆధార్, బ్యాంక్ ఖాతా, జాబ్ కార్డులు అనుసంధానం కాకపోవడం, పల్లెల నుంచి తరలిపోవడం, పట్టణాల్లో గ్రామాల విలీనం వంటివి ఎన్నో ఇందుకు కారణమయ్యాయి. పథకంపై కూలీల్లో అసంతృప్తి, అసౌకర్యాలు, అరకొర ఉపాధి వేతనాల జాప్యంతో పాటు ఆర్థిక అవకతవకలు చోటు చేసుకుంటున్నట్టు పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల నివేదించడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14 రాష్ట్రాలకు 6,157 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. నిధులు అందక పశ్చిమ బెంగాల్ కూలీలు ఉపాధి కోల్పోవడంతో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎక్కువ పనిదినాలను కల్పించాలని రాష్ట్రాల వినతులపై సానుకూల స్పందన కనబడుతోంది. నగరాల్లో 8,952 గ్రామాలు విలీనం కావడంతో 42.3 లక్షల మంది పనులు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, ఏటా సుమారు 22 కోట్ల పని దినాలు కల్పిస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో పలు సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ఫలితాలను సమీక్షించి మెరుగుపరచాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. వేతనాన్ని రోజుకు 400 చేయాలని, పని దినాలను 100 నుంచి 150 పెంచాలని ఇది సూచించింది. ప్రజల భద్రతకు రోబోటిక్ కాప్. ప్రజల భద్రత కోసం చెన్నైలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ జూన్లో అందుబాటులోకి రానుంది. తొలుత 200 చోట్ల ఈ పోలీసు రోబోను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సాయంతో పనిచేసే ఇది 24 గంటల పాటు 360 డిగ్రీల కోణంలో పర్యవేక్షిస్తుంది. ఆహార భద్రతలో ఆంగ్రూ పాత్ర కీలకం. ఐకానిక్ భవనానికి నిధులు.
నిధులు ఇస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. నల్లబల్లి పొగాకు కొనకపోతే కఠిన చర్యలు. వ్యాపారులు, రైతుల సమస్యలు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కొత్త సీజేగా జస్టిస్ గవాయ్ నియామకం 14న ప్రమాణం చేయనున్న రాష్ట్రపతి. చైనా నుంచి భారత్కు వయా థాయిలాండ్ దొడ్డిదారిన డంపింగ్ యంత్రాలు, ఎలక్ట్రానిక్, స్టీల్ ఉత్పత్తులు, రసాయనాలు ఇంకా ఎన్నో. బీఐఎస్కు జోరుగా ఫిర్యాదులు. అప్రమత్తంగా లేకపోతే నష్టమే. చైనా నుంచి మన దేశానికి అధికంగా దిగుమతి అవుతున్న వస్తువులు ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, మెడికల్ వస్తువులు, ఎరువులు, విద్యుత్ వాహన విభాగాలు, ఫర్నిచర్లు, పరుపులు, దుప్పట్లు, కాగితం, ప్యాకింగ్ వస్తువులు, బొమ్మలు, పాదరక్షలు. ఉగ్రవాదులపై స్పైవేర్ వాడితే తప్పేంటి? పెగాసస్ నిఘా వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య. కాశ్మీర్లో 48 పర్యాటక ప్రాంతాలు నిలిపివేత. పాక్ విమానాలకు నో ఎంట్రీ. పాక్ నౌకలపైన ఆంక్షలు విధించాలని యోచన. రన్వేపై రెక్కల ముక్కలు. లోహ విహంగాలను ఢీకొడుతున్న విహంగాలు. వన్యప్రాణులతోనూ ప్రమాదాల ముప్పు. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఎక్కువ. ఇండస్ ఇండ్ రాజీనామా. వైదొలిగిన బ్యాంక్ సీఈఓ సుమంత్ నైతిక బాధ్యత వహిస్తూ నిర్ణయం. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కోసం ఆర్బీఐకి వినతి. ఇప్పటికే తప్పుకున్న డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా.